హలో ఫ్రెండ్స్. సో చాలా రోజులైంది ఒక వీడియో చేసి. సో ఈరోజు వీడియో ఏంటంటే పెట్రోల్ ఒక వారం ముందు ఉన్న పెట్రోల్ ధర ఈరోజు, అంటే వీడియో రికార్డ్ చేసే టైం ఈరోజు ఆదివారం. సో ఈరోజుకి ఎంత ఉందంటే తెలిస్తే మీరు నిజంగానే షాక్ అయిపోతారు. వారం ముందు అంటే ఈ ఈ వారం ముందు రేటు ఆంధ్రాలో, నేను ఆంధ్రాలో ఉంటాను. సో ఆంధ్రాలో ఉండే ఈ రేట్ చూసుకుంటే 109 పాయింట్ సంథింగ్ పైసలు ఉందన్నమాట. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జస్ట్ పెట్రోల్ కొట్టించుకొచ్చిన 118.10 రూపాయలు. సో ఈరోజు 17/5/2026 118.10 రూపాయలు. అంటే ఎంత పెరిగింది? దాదాపు 8 రూపీస్ పెరిగింది. మొన్న 2-3 రోజుల ముందు 4 రూపీస్ 3 పాయింట్ చేంజ్ ఏమో పెరిగింది. ఈరోజు చూసుకుంటే మళ్ళీ నియర్లీ 4 రూపీస్ పెరిగింది. 118.10 రూపాయలు పెరిగింది. అది అసలు ఎక్కడ పోతుంది అర్థమే కావడం లేదు. అంటే అక్కడ అమెరికా వాడు, ఇరాన్ వాడు కొట్టుకుంటా ఉంటే ఇక్కడ మనము ఆ బాధని మనము ఇండైరెక్ట్గా అనుభవిస్తూ ఆ బాధను షేర్ చేసుకున్నా కానీ ఎవరు ఈ బాధను తీర్చే పొజిషన్ లేదు. గవర్నమెంట్ ఎంత ప్రయత్నిస్తున్నా కానీ గవర్నమెంట్ మన ఇండియాలో ఏదన్నా పరిష్కరించవచ్చు, కానీ అదర్ కంట్రీస్లో ఉండే ప్రాబ్లమ్స్ని, అదర్ కంట్రీస్లో నుంచి వచ్చే మనకు బెనిఫిట్స్ని ఎలా నియంత్రిస్తుంది? అది ఎలా సాధ్యపడుతుందో నాకు తెలియడం లేదు. కానీ అదర్ కంట్రీస్ అంటే ఇప్పుడు అమెరికా వాడు, ఇరాన్ వాడు దాదాపు ఫిబ్రవరి నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. ఫిబ్రవరి నుంచి ఇప్పుడుంటే మే, దాదాపు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3 మంత్స్, థర్డ్ మంత్ రన్నింగ్ 3 మంత్స్ జరుగుతుంది. 3 మంత్స్ అంటే 4th మంత్ అనుకో. ఫిబ్రవరి నుంచి ఇప్పుడు అంటే 4th మంత్ రన్నింగ్లో ఉంది. సో ఇన్ని రోజులైనా కానీ అమెరికా వాడు తగ్గడం లేదు, ఇరాన్ వాడు తగ్గడం లేదు. అమెరికా వాడు టైట్ చేస్తే ఇరాన్ వాడు టైట్ చేస్తున్నాడు, ఇరాన్ వాడు టైట్ చేస్తే అమెరికా వాడు టైట్ చేస్తున్నాడు. అది హార్మోన్ జలసంధి. ఆ జలసంధి గుండా ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ దాన్ని మాత్రం విడిపించుకొని మనమైతే బయటికి రాలేకపోతున్నాము. దానికి సంబంధించి ఇంకా ఏమంటే వాడు నానా రకం ట్యాక్సెస్ అన్నీ వేసి ఇక్కడ మనల్ని ఇండైరెక్ట్గా మనల్ని కూడా దానిలో బాధ్యులు చేస్తున్నాడు. మనల్ని కూడా ఆ బాధను అనుభవించేలా చేస్తున్నాడు. ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది తొందరగా, వీలైనంత తొందరగా తగ్గిపోయి మనకి మామూలు పరిస్థితులు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రావాలని ఒక భారతీయుడిగా కోరుకుంటున్నాను. అది కాకుండా ఈ యుద్ధాన్ని తొందరగా ముగిస్తే బెటర్. ఎందుకంటే అన్నీ అమెరికా ఇరాన్ యుద్ధం అయితే స్టాక్ మార్కెట్ పడిపోతుంది, రూపాయి విలువ పడిపోతుంది. అన్నీ ఇప్పుడు మోదీ గారు అయితే చాలా నియంత్రించుకోండి ఖర్చులు, గోల్డ్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వాడకం అనేది చాలా తగ్గించుకోండి అని ఆయన పదే పదే చెప్తున్నారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అని కూడా ఇండైరెక్ట్గా చూసుకుంటే మెయిన్ అన్నిటికీ ఇది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది. వాళ్ళు కొట్టుకుంటే మనకి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఇది మనకైనా కాదు, ప్రపంచ దేశాల్లో అందరికీ ఎఫెక్ట్ ఉంది. అలా అని ఈ యుద్ధాన్ని ఎవరు తగ్గిస్తారు, ఎవరు లేకుండా నిర్మూలిస్తారు అంటే ఎవరు రావడం లేదు. అమెరికా ఒక అగ్రరాజ్యం, వాళ్ళ ప్రతిపాదనలు వాళ్ళు పెడుతున్నారు, ఇరాన్ ప్రతిపాదనలు ఇరాన్ పెడుతుంది. అమెరికా వాడు టైట్ చేస్తే ఇరాన్ వాడు ఒప్పుకోవడం లేదు. ఇరాన్ వాడు ప్రతిపాదనలకి అమెరికా వాడు ప్రతిపాదన ఇరాన్ వాడు ఏ రకంగానూ తల వచ్చడం లేదు, నెగ్గడం లేదు, దాన్ని ఒప్పుకోవడం లేదు. సో దయచేసి ఇరాన్ గవర్నమెంట్ కానీ, అమెరికా గవర్నమెంట్ కానీ ఒక భారతీయుడిగా విజ్ఞప్తి ఏమంటే తొందరగా ఈ చర్చలు సానుకూలంగా ముగిసి మరి ప్రశాంతమైన వాతావరణము ప్రపంచ దేశాల్లో ఉండాలని ఒక భారతీయుడిగా కోరుకుంటున్నాను. ఇదే నా ఆశ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.